హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త. రానున్నటువంటి మరో 2-3 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు కలుపుకొని 12,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులనైతే పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకు డబ్బులనైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అమౌంట్ అనేది క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక నిన్నటి వరకు 10 గుంటల నుంచి మొదలుకొని 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులకైతే డబ్బులనైతే నిధులనైతే కేటాయించినట్లు సమాచారం. ఇక ముఖ్యంగా ఈరోజు రేపు ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులనైతే పంపిణీ చేయనున్నారో అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. ఇక మీకు సమాచారాన్ని తెలియజేయడానికి వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి సన్న చిన్నకారు కౌలు రైతులు వంటి అనేక రకమైన రైతులకు యాసంగి రైతు భరోసా డబ్బులు, వానాకాల రైతు భరోసా డబ్బులని ఏదైతే ఒక ఏడాదికి 2 సీజన్ల డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. మొత్తం 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులు. ఇక ఈసారి 12,000 రూపాయలు యాసంగి వానాకాల రైతు భరోసా డబ్బులు కలుపుకొని ఒకేసారి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు 12,000 రూపాయల నిధులు అనేది కేటాయించబోతున్నట్లు సమాచారం. మొదటి విడత కింద ఏదైతే 9,000 రూపాయలనైతే 9,000 కోట్ల రూపాయలనైతే నిధులైతే కేటాయించబోతున్నట్లు సమాచారం. ఇక ఒకటో విడత, రెండో విడత, మూడో విడత ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు పంట పెట్టుబడుల సాయం కింద రిలీజ్ చేసే ప్రక్రియలో విడుదల వారీగా ఈ డబ్బులనైతే కేటాయించబోతున్నట్లు సమాచారం. ఇక మనకి ముఖ్యంగా రేపు ఈరోజు ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులనైతే క్రెడిట్ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే మీరు వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుందని నాదైతే అభిప్రాయం. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లోనైతే పెట్టుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకి 12,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బుల్ని పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే అర్హతల జాబితా మరియు జిల్లాల లిస్ట్ అనేది మొత్తం అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన రైతుల ఖాతాలలో దాదాపు మనకి ఏదైతే అర్హత సాధించినటువంటి 70 లక్షల మంది రైతులు ఉన్నారో ఇటువంటి రైతుల ఖాతాలలో ఏప్రిల్ నెల 15వ తారీఖు వరకు వారికి ఉన్నటువంటి పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులు 10 గుంటల నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు డబ్బులను అయితే రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి PM కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయల నిధులను కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 2,000 రూపాయలు, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు ఎకరానికి 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది క్రెడిట్ చేయబోతున్నట్లు, అమౌంట్ని అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ డబ్బులు దాదాపు అన్ని ఎకరాల వరకు అన్ని రైతుల ఖాతాలలో డబ్బులను పంపిణీ చేసేలోపు ఈ ఏప్రిల్ నెల రాబోతున్నటువంటి ఏప్రిల్ నెల చివరి వారం వరకు సమయం అనేది పట్టొచ్చని వెల్లడించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.